హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. నేను మీ శ్రావణి. ప్రగతి యోగా సెంటర్కి వచ్చాము. మల్లేష్ గురువు గారితో మాట్లాడి యోగా గురించి అడిగి తెలుసుకుందాం. ఈ వామప్లో చప్పట్లు కొట్టడం కూడా ముఖ్య ఆరోగ్యమే లక్షణం. ఆ చప్పట్ల ద్వారా మన చేతుల్లో ఉన్న నరాల కండరాలు మొత్తంగా శరీరం మొత్తంగా అటాచ్మెంట్ టు యువర్ పామ్స్. అరచేతుల్లో ఆరోగ్యం అనేది పెద్దల యొక్క సూత్రం. అది కరెక్ట్గా దాన్ని మనం ఇక్కడ ఆచరిద్దాం. చప్పట్ల ద్వారా మనం ఆరోగ్యాన్ని పొందే ప్రయత్నమే ఈ చప్పట్లుగా. 3 level to forward, 3 level to right half, 3 level to forward, 3 level to left half. 3 level. Ready? 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. రిలాక్స్. చూడండి, అరచేతులు ఎంత ప్రశాంతమైన మర్దన, హ్యాపీనెస్, టోటల్ బాడీ యాక్టివిటీ, బెస్ట్ ఆఫ్ దిస్ యువర్ ఫార్మ్స్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. రెడీ టు 3 level ఫార్వర్డ్, 3 level రైట్ అప్, 3 level లెఫ్ట్ అప్. రెడీ రెడీ. గట్టిగా దగ్గినట్టుగా ఉండాలి. మీ గొంతు పూర్తిగా యాక్టివేట్ అవ్వాలి. రెడీ. హా హా హా. హో హో హో. హో హో. హా హా హా. హో 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 హో. వెరీ గుడ్, వెరీ గుడ్. హ్యాపీగా నవ్వాలి, హ్యాపీగా క్లాపింగ్ చేయాలి. ఏ పని చేసినా మన సంకల్పం కాన్సంట్రేషన్ టు యోగా. రిలాక్స్. డీప్ ఇన్హేల్, కంప్లీట్ ఎక్సేల్. రిలాక్స్. యువర్ ఫే టు స్మైల్. ఇక మనసులోంచి నవ్వండి. నవ్వు హార్మోన్స్ మన మనసు నుంచి, శరీరం నుంచి సృష్టించబడాలి. శరీరంలో ఉన్న లోపాలు సరిచేయాలి. అందుకే నవ్వు 4 విధాలుగా ఆరోగ్యానికి మంచిది. కానీ ఎవరు నవ్వట్లేదు, చప్పట్లు కొట్టట్లేదు. అందుకే ఇన్ని రకాల జబ్బులు మనకి దాపురించినాయి. వాటన్నిటిని మెల్లమెల్లిగా సరి చేసుకుందాం, నిరోధిద్దాం. స్మైల్ ప్లీజ్. మీ ముఖంలో నవ్వు కనబడాలి. స్మైల్ ప్లీజ్. కొద్దిగా నవ్వినట్టుగా ఉండాలి ముఖంలో. నవ్వుతూ మాట్లాడే వాళ్ళు అదృష్టవంతులు, ఎదుటి వాళ్ళు వినేవాళ్ళు కూడా అదృష్టవంతులే. స్మైల్ అనేది ఉండాలి మనిషిలో. సున్నితత్వం ఉండాలి. స్మైల్గా మాట్లాడాలి, మర్యాదగా పలకరించాలి. అది ఆరోగ్య లక్షణం. స్మైల్ ప్లీజ్. స్మైల్ ప్లీజ్. స్మైల్ ప్లీజ్. స్మైల్ ప్లీజ్. స్మైల్ ప్లీజ్. స్మైల్ ప్లీజ్. ట్రాక్లో పడడానికి అనమాట ఇది. స్మైల్ ఎందుకు? మనసులోంచి ట్రాక్లో పడాలి. వేరే ఆలోచన లేకుండా నేను నవ్వుతాను, నా శరీరం అంతా యాక్టివేట్ చేసుకుంటాను, ఒత్తిడి తగ్గిస్తాను, నవ్వు హార్మోన్స్ సృష్టించుకుంటాను అనేదే ఏకాగ్రత చేయబడే లాపింగ్. నవ్వుగా అగైన్ మీ పొట్ల చిట్లుతో గొంతులోంచి శ్వాస శబ్దమే రావాలి. అది ఎలా అనేది ఒకసారి చూడండి, మళ్ళీ తర్వాత ఆచరించండి. ఇన్హేల్. ఈ నవ్వు ఎవరు నవ్వరు, పై నవ్వే నవ్వుతారు, ముసి నవ్వే నవ్వుతారు. గట్టిగా నవ్వాలి. పొట్ట చిట్లిపోవాలి, పొట్టలోని అంగాలన్నీ యాక్టివేట్ అవ్వాలి, ఇంక్లూడింగ్ యువర్ గుండె, యువర్ లివర్, యువర్ ఎవ్రీ పార్ట్. అగైన్ ఇన్హేల్.
రావాలి రావాలి. అందుకే కదా ముందు మేము ప్రిపేర్ చేసాం, ముందు మీకు మెంటల్గా ప్రిపేర్ చేశాం కదా. ఇన్హేల్, ఖాళీ నోరు తెరవగాలి, పొట్ట అనచాలి. పొట్ట దగ్గరగా అన్నప్పుడు పొట్ట పూర్తిగా వెనకాల. రెడీ, వేరే వాళ్ళు నవ్వితే మనం చూడడం కాదు, మనం నవ్వాలి. మనం నవ్వితే మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? మనం నవ్వితే మనం ఏ పని చేసినా మనకే ఆరోగ్యంగా ఉండాలి, మనమే యాక్టివేట్ అవ్వాలి. రిలాక్స్ రిలాక్స్. అగైన్ వేరియేషన్. షోల్డర్ ఫ్రీ, క్లావిక్యులర్ ఫ్రీ. ఎగరాలి, భుజాలు ఎగరాలి. నవ్వద్దు, చూడు, నవ్వుకుంటూ. రిలాక్స్ రిలాక్స్. సరి చేసుకోవాలి, యాక్టివేట్ చేసుకోవాలి నవ్వుతూ. మన చిన్నతనంలో పాటలు విన్నారా? నవ్వుతూ బతకాలి. ఆ నవ్వుతూ బతికితే మన ఆరోగ్యం ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది, హ్యాపీగా ఉంటాం. మానసిక ఆరోగ్యం. యోగాలో మనకేంది? జిమ్కి వెళ్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం. దానివల్ల ఏంది? దృఢం, శారీరకంగా దృఢంగా ఉంటాం. కానీ మానసికంగా దృఢంగా ఉండాలంటే మనసుని యాక్టివేట్ చేయాలి. యోగా పరిభాషలో మనసుని ఆరోగ్యపరచాలి. యోగా ద్వారా బాడీ ఫిట్నెస్ అగైన్ టు యువర్ మెంటల్ ఫిట్నెస్, రెండు రకాల ఫలితాలు మనకు యోగా ద్వారా వస్తాయి. కాబట్టి ఓన్లీ బాడీ ఫిట్నెస్ కోసము ఏది ఒళ్ళు పెంచుకోవడానికి కొందరు చేస్తారు. అదేంటి? ఇలా హార్ట్ ఫెయిల్ అయి పడిపోతూ ఉన్నారు. జిమ్లలో చూసాం, పెద్ద పెద్ద ప్రముఖులు జిమ్లో పడిపోతున్నారు. కారణం ఏంటి? అది ఎక్కువ ఒత్తిడి ఎక్కువయ్యి. కానీ ఇక్కడ మనం మనసు గురించి ఆలోచించాలి. అందుకే ఇటువంటి యోగా ద్వారా మనసు శరీరం రెండు కూడా యాక్టివేట్ అవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా జీవించాలి. రిలాక్స్. ఇప్పుడు వార్మప్ చేస్తూ శరీరం మొత్తంగా యాక్టివేట్ చేస్తూ ఇన్హేల్ టు ఓం రిలాక్స్. శరీరం మొత్తంగా కొవ్వు కరగడం, మోకాళ్ళ కీళ్ళు ఆరోగ్యపడడం, పిక్క కండరాలు, మడాలు, తొడలు, గజ్జలు, నడుము, వెన్నుపూసలు, వీపిడిమికలు, భుజాలు, గుండె, శరీరంలో రంగాలు, తల, పుర్రె, మెదడు మొత్తంగా యాక్టివేట్ చేయడం. ఇన్ వార్మప్ టు లాఫింగ్. లాస్ట్ రౌండ్ టు లాఫింగ్ టు జంప్ టు. కోతి ఎలా ఎగురుతూ గంతులేస్తూ ఈ చెట్టు మీదకి ఎలా చెట్టు మీదకి ఎలా పరిగెత్తేస్తుంది, అలా మనం ఎగురుతూ నవ్వుతూ. రెడీ? రిలాక్స్ రిలాక్స్. ముఖ దౌతి. మన ముఖం ద్వారా ఆయాసాన్ని, అలసటని తొలగించుకోవాలి. ముఖ దౌతి పోస్టర్. ఇన్హేల్ టు నాసిల్, ఎక్సేల్ టు మౌత్. బాగా అలసట ఆయాసం అంటే ఇలా శ్వాసలు తీయండి, అలసట తీర్చుకోండి.
రిలాక్స్. ఇయర్స్ నుంచి వస్తున్నాను యోగాకి. ఇంతకుముందు కాళ్ళు నొప్పులు ఉండేవి, కింద కూర్చోగలిగేవాడిని కాదు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, కింద కూర్చోగలను, ఏదంటే అది ఆసనాలు చేయగలను, అన్నీ బాగున్నాయి. నాకు హెల్తీగా ఉన్నాయి. ఇప్పుడు నాకు 61 ఇయర్స్ అయినా కూడా చాలా హెల్తీగా ఉన్నా, చాలా బాగుంది యోగాకి వచ్చాను. దగ్గరుండి అన్నీ గైడింగ్ చేసేవాళ్ళు, అన్నీ చేపించేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా కానీ దగ్గరుంటే అన్నీ చేయగలుగుతాను నేను చెప్తే. అన్నీ నేనే చేసుకుంటా, అన్నీ బాగున్నాయి, నాకు హ్యాపీగా ఉంది. నేను 2014లో ఈ మల్లేష్ గారి యోగా సెంటర్కి రావడం మొదలుపెట్టానండి. అప్పటి నుంచి నేను జాబ్ చేసేదాన్ని. స్ట్రెస్ ఉండేది, చాలా మెంటల్ స్ట్రెస్. అది దానివల్ల ఆయన చెప్పే ప్రాణాయామ వీటి వల్ల చాలా రిలీవ్ అయ్యాను, ఆరోగ్యంగా కూడా ఉన్నాను. తర్వాత యోగా కోర్స్ కూడా చేయించారు ఆయన మా చేత, అది చేశాను. నాకు ఇప్పుడు 64 ఇయర్స్. హెల్తీగా నా పనులు నేను చేసుకుంటున్నాను, యాక్టివ్గా ఉంటాను, ప్రతిరోజు చేస్తాను. ఇక్కడికి రాకపోయినా ఇంట్లో చేస్తూ ఉంటాను. సో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అందరూ చేస్తే ఆరోగ్యంగా జీవితాంతం సుఖంగా ఉండొచ్చు. సమ్ ఇయర్స్ బ్యాక్ సార్ దగ్గర నేను మా అమ్మాయిలు వచ్చి చేసేవాళ్ళం. బట్ చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత ఇంట్లో పరిస్థితులను బట్టి నేను హస్బెండ్ని, ఫాదర్ని, రీసెంట్గా ఆఫ్టర్ కరోనా అమ్మని కూడా కోల్పోయాక 2 పిల్లలు అమెరికా వెళ్ళారు. నేను ఒక్కదాన్ని ఉంటున్నా ఇంట్లో. పిల్లలు 2 చూసి వచ్చి అమెరికా నుంచి వచ్చాక ఒక్కదాన్ని ఇంట్లో ఉండలేకపోయినప్పుడు చాలా ఏడుస్తుండేదాన్ని. రాత్రి నిద్ర పట్టక, ఎప్పుడు మంచం మీద ఉండేదాన్ని, నిద్ర పట్టేది కాదు. తర్వాత ఒకరోజు బస్సులో, కాలేజ్ బస్సులో స్టూడెంట్ని అడిగాను, ఏంట్రా అంతలా చిక్కిపోయావు అంటే, నేను ఇలా మళ్ళీ మల్లేష్ సార్ దగ్గరికి వెళ్తున్నాను మేడం అంటే, ఓహో ఐ ఫర్గాట్ అబౌట్ సార్ అని నేను వచ్చి కనుక్కుంటే, సేమ్ టైమింగ్స్ అమ్మా, సేమ్ అక్కడే పెడుతున్నాను అది అంటే జాయిన్ అయ్యాను. మీరు నమ్మరు, 9:30 వరస్ట్ కేస్ 10కి పడుకుంటాను, 4కి లెగుస్తాను. పని అమ్మాయి లేదు, నేనే ఇల్లు క్లీన్ చేసి స్నానం చేసి దీపం పెట్టుకుని మార్నింగ్ 5 క్లాస్ అటెండ్ అవుతాను, 6:30కి వెళ్తాను. నా కోసం నేను ఏదో నేను వెజిటేరియన్, సింపుల్ మీల్ చేసుకుంటాను. 8 కాలేజ్ బస్ ఎక్కేస్తాను. మీరు నమ్మరు, టోటలీ మై లైఫ్ స్టైల్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ యోగా. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ అగైన్ ఐ హ్యావ్ రీస్టార్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ మల్లేష్ సార్. యోగా గురించి కొన్ని విషయాల్ని తెలుసుకున్నాం కదా, మరొక వీడియోలో మళ్ళీ ఇంకొన్ని సమాచారాన్ని తెలుసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. Please follow Insta and Facebook also.